జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. వక్ఫ్ బోర్డు, ఈ వక్ఫ్ బోర్డు గురించి మీరు చాలామంది విని ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే, దీనికి సంబంధించి గతంలో నేను ఒక 2-3 వీడియోలు చేసిన. రీసెంట్గా ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి కీలకమైన ఒక 40 సవరణలు అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇది ఒక మంచి మార్పు అని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాము. అయితే దీనికి సంబంధించి ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ వార్తను ఒకదాన్ని తీసుకొచ్చిన. దీని అవ్వ జబర్దస్త్ భలే ఉన్నది న్యూస్ అయితే. కానీ ఇట్లాంటి ఇంకా జరగాల, ఇట్లాంటి మార్పులు ఇంకా రావాలా. న్యూస్ మాత్రం సూపర్గా ఉండదు, వినండి. మనము ఇంతకు ముందే చెప్పుకున్నాం, వక్ఫ్ బోర్డుకు ఉన్న అధికారాలు మన దేశంలో సుప్రీంకోర్టు కూడా లేవు. మీకు అర్థమవుతుందా? సుప్రీంకోర్టు కూడా లేవు. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే ఫలానా భూమి వక్ఫ్ బోర్డుదే అంటే ఇక ఆ భూమి వక్ఫ్ బోర్డుకు సొంతం అయిపోయినట్టే. ఇప్పుడు సపోజ్ వచ్చేసి మన ఇల్లు ఉన్నది అనుకుందాం. మన ఇంటికాడికి వచ్చి అదిగో ఆ ఇల్లు నాదిగినంటే ఇంకంతే. పిల్లవాళ్ళు అడుగుతారు చూడు, నాకు అది కావాలా అని. ఆ విధంగా వాళ్ళు కానీ అది నాకు కావాలా, అది నా అదిగినంటే అది వాళ్ళదే. మీకు అర్థమవుతుంది కదా? అటువంటి అధికారాలను కట్టబెట్టింది అప్పటి ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డు కమిటీకు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే ఫలానా భూమి వక్ఫ్ బోర్డుది అంటే ఇక ఆ భూమి వక్ఫ్ బోర్డుకి అయితే సొంతం అయిపోయినట్టే. ఎవరు ఎంత గీ పెట్టినా గిల 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 కొట్టుకునే పచ్చికత్తి వాయువు వచ్చినట్టు ఏం చేయగలిగింది ఏంలే. అది కథ. అంటే వక్ఫ్ బోర్డును ఎవరు ఏం పీకలేరన్నమాట. సింపుల్గా మన భాషలో చెప్పుకోవాలంటే అసలు ఇలాంటి దిక్కుమాలిన చట్టం ఏ ముస్లిం దేశంలో కూడా లేదు. నేను మొన్న కూడా చెప్పిన, ఈ వక్ఫ్ బోర్డు చట్టం అనేది ఇస్లాం ఎక్కడైతే పుట్టిందో అక్కడ సౌదీలోను కానీ, యూఏఈలో కానీ, దుబాయ్లో కానీ, ఖత్తర్లో కానీ, బహ్రెయిన్లో కానీ, లేకపోతే ఈ బంగ్లాదేశ్లో కానీ, ఈ పాకిస్తాన్లో కానీ ఏ ముస్లింల దేశంలో కూడా ఈ వక్ఫ్ బోర్డు అనేది లేదు. అదృష్టం కొద్దీ ఇలాంటి చట్టం ఒకటి మనకు వచ్చింది నాన్న, పండగ చేసుకోమనే. అది కూడా ఏంటంటే మన చేతగానితనం. కాంగ్రెస్కి ఎవరు అధికారం ఇచ్చింది? మళ్ళీ ఎవరు కాంగ్రెస్ని అధికారంలో తీసుకుపోయింది? మళ్ళీ ఎవరిని ఎందుకు పనికి మాలినటువంటి ఒక 54 ఏళ్ళ యువనేతను మళ్ళీ తెర ముందుకు తీసుకొచ్చి ఓరినైనా మోడీ అంతా వేస్టు, ఈయనంతా ఏదో అయిపోతుంది దీనివల్ల, ఆయన వచ్చి అంటే దేశాన్ని ఉద్ధరించాడని చెప్పేసి 6 ఏళ్ల పాటు బాగా పెట్టినారు మన దేశానికి. ఇదే కాంగ్రెస్ పాలనలో ఏదో తక్కువైనట్టుగా మళ్ళీ ఆయన నెగదొచ్చారు. ఏది మళ్ళీ ప్రధాని చేద్దాము, కోరబోయినట్టు ఏమైనా గోసిగొడ్లు కూడా ఊడిపోతాయనేసి సిగ్గు కూడా లేకుండా. ఇంకా అసలు విషయానికి వద్దాం. మధ్యప్రదేశ్లో కూడా అనేకమైన చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు, కోటలు, బుర్జులు ఇట్లాంటి చాలా ఉన్నాయి మధ్యప్రదేశ్లో. యాక్చువల్గా ఏంటంటే మన పక్క తక్కువ, కానీ ఈ రాజస్థాన్లోను మధ్యప్రదేశ్లోను అట్లాంటి చోట ఇట్లాంటివన్నీ చాలా దండిగా ఉంటాయి. ఇట్లాంటి వాటిలో ఒకటి వచ్చేసి బుర్హాన్పూర్ కోట. ఏది? బుర్హాన్పూర్ కోట. మధ్యప్రదేశ్లో ఈ కోట వచ్చేసి ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మకమైనటువంటి కట్టడం ఇది. ఇక ఈ కోట కింద దాదాపుగా 11 ఎకరాల స్థలం ఉండాలి. ఇది అత్యంత విలువైన స్థలం. ఎందుకంటే ఈ స్థలం అత్యంత కీలకమైనటువంటి ఈ బుర్హాన్పూర్లోని తపతి అనే నది దగ్గర ఉన్నదనమాట. ఆ నదికి ఒడ్డునే ఉంటుంది. ఇది మంచి సెంటర్ కావడంతో ఈ స్థలం కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తుందంట. దీంతో ఈ వక్ఫ్ బోర్డు కన్నా ఏంటంటే బుర్హాన్పూర్లోని ఈ 11 ఎకరాల స్థలం మీద పడింది. చూడయా, నేను చెప్పినా కదా, పిల్లవాళ్ళు కదా శాక్యులేట్ అడిగినట్టు అది నాకు కావాలంటే ఇంక అది వాళ్ళకి తీసేయాల్సిందే. ఆ మాదిరిగా వీళ్ళ కన్ను వచ్చి దాని మీద పడింది. దీంతో వక్ఫ్ బోర్డు ఈ స్థలం తమదని చెప్పి దాన్ని ఓన్ చేసుకొని కబ్జా చేయడం ప్రారంభించింది. నేను ఒక మాట అయితే మళ్ళీ క్లియర్గా చెప్తున్నానైనా, దేశంలో ఎంతమంది కిరాయి మోకలు ఉండొచ్చు, ఎంతమంది రౌడీలు ఉండొచ్చు, ఎంతమంది దాదాలు ఉండొచ్చు, ఎంతమంది గుండాలు ఉండొచ్చు, ఎంతమంది డాన్లు ఉండొచ్చు, కానీ వక్ఫ్ బోర్డు తర్వాతే భూ కబ్జాలు చేయడంలో వాళ్ళ మించిన వాళ్ళు అయితే ఇంకొకరు లేరు. నేను పక్కాగా చెప్పగలుగుతా. అయితే మధ్యప్రదేశ్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కావడం, అందులోనూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కావడంతో, ఈ మోహన్ యాదవ్ గురించి నేను గతంలో కూడా కొన్ని వీడియోలు చేసిన. మంచి క్యాండిడేట్, జబర్దస్త్ ముఖ్యమంత్రి అన్నమాట. వెంటనే ఈ విషయంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు పోయింది. ఇక ఈ కేసును విచారించిన మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది. అది ఏందయ్యా అంటే, ఇది భారతదేశం, ఇక్కడ అనేకమైన చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు వచ్చి బుర్హాన్పూర్ కోటను, ఆ కోట కింద ఉన్న స్థలాన్ని మీదని చెప్పి చెప్తున్నారు. అందుకు ఆధారాలు కూడా మీ దగ్గర ఏమి లేవు. మరి ఆధారాలు లేకుండా బుర్హాన్పూర్ కోటను మీదని చెప్తున్నారు కదా, మరి తాజ్మహల్ కూడా మీదని చెప్పి ఎందుకు చెప్పడంలే మీరు? మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే రేపు ఈ దేశమంతా మాదేనని చెప్పి చెప్తారు. అందుకే చెప్తున్నాం, మధ్యప్రదేశ్లోని ఏ చారిత్రాత్మక కట్టడంపై మీ వక్ఫ్ బోర్డుకు హక్కు లేదు. అంతేకాదు చారిత్రాత్మక కట్టడాలను ఆక్రమించుకోవడానికి ఎటువంటి హక్కులు కూడా మీకు లేవు. కాబట్టి ఇక మీరు దొబ్బేయండి అంటే ఇంక మీరు వెళ్ళిపోవచ్చు అంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు అతి గొప్ప తీర్పునివ్వడం ఇక్కడ విశేషం. ఇది
కోర్టులు అంటే ఇట్టుండాలా, న్యాయమూర్తులు అంటే ఇట్టుండాలా, ప్రభుత్వాలు అంటే అట్టుండాలా. ఎట్టుండాలా? అట్టుండాలా. హిందువులు అంటే ఎట్టుండాలా? ఈ దేశ క్షేమం కోరాలా, ధర్మాన్ని కట్టుబడి బతకాలా. ఒక ఆయన ఎవరో పెట్టినాడు ధర్మం అంటే ఏంది అని. ఏమైనా ఆయన మళ్ళీ చూస్తే ఫోటో పెద్దోడికినే దాదాపు 50 ఏళ్ళ పైన ఉంటాయి. ధర్మం అంటే ఏందో తెలీదా? ఏం చెప్పలా పెద్దోళ్ళ? సరేలే, మా వీడియోలు చూడు మీకే తెలుస్తుంది. అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి మన వీడియోని లైక్ చేయడంతో పాటు ఈ విలువైన సమాచారాన్ని వీలైనంత మంది మిత్రులకు మీ వంతు బాధ్యతగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా ఈ వీడియో చూసేటువంటి మహానుభావులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పనిసరిగా ఈ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. గుళ్ళేకపోతే గంట కొడతామో ఆ విధంగా మన వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.